రైట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ నెల 6న భేటీ అవుదామని లేఖలో రేవంత్ రెడ్డిని చంద్రబాబు కోరినట్లుగా తెలుస్తోంది. విభజన సమస్యలు, విభజన చట్టంలోని అంశాలపై చర్చిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణలో కలిసేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డిని చంద్రబాబు కోరారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ గాయత్రి, మొత్తం మీద ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినటువంటి పరిస్థితి. అయితే ఈ లేఖలో విభజనకు సంబంధించినటువంటి హామీలతో పాటు పదేళ్ల క్రితం జరిగినటువంటి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల డిస్కస్ చేసేందుకు, అంతేకాకుండా ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల పట్ల చర్చించేందుకు తనకు అవకాశం కల్పించాలి అని, అంతేకాకుండా భేటీ అయ్యేందుకు అవకాశం కల్పించే విధంగా ఈ నెల 6వ తేదీన అంటే శనివారం రోజు మధ్యాహ్నం తను భేటీ అవుతానని చెప్పేసి రేవంత్ రెడ్డికి లేఖ రాసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండు రాష్ట్రాలను కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేయడంలో భాగంగా ఈ భేటీకి తనకు అవకాశం కల్పించాలని చెప్పేసి, అది కూడా హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసేందుకు తనతో కలిసేందుకు వీలుగా అవకాశం కల్పించాలని చెప్పేసి చంద్రబాబు ఆ లేఖలో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి భేటీ అవ్వబోతున్నారు. సో ఇది ప్రస్తుతానికి ప్రాధాన్యత సంతరించింది. ఎందుకంటే ఇద్దరు కూడా రాజకీయంగా గురు శిష్యులు. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీలో గతంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ వెళ్ళడం, ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో గురు శిష్యుల బంధం ఉందని చెప్పినటువంటి పరిస్థితి. గతంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినటువంటి ఆ నేపథ్యం. మరి ఈ తరుణంలో రెండు రాష్ట్రాల అభివృద్ధి సాధించాలంటే రెండు రాష్ట్రాలు కూడా పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలి. ఎస్పెషల్లీ ఈ 10 ఏళ్లలో అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి అనేక అంశాలు కావచ్చు, అంతేకాకుండా రెండు రాష్ట్రాలకి రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే మేళ్లు ఉన్నాయో వాటితో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్ కి సంబంధించినటువంటి ఏదైతే మిగిలిపోయినటువంటి అంశాలు ఉన్నాయో వాటి మీద చర్చించుకోవాలి. సో చర్చించిన తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన లేఖ రాసినటువంటి పరిస్థితి. సో దీని మీద రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారని వేచి చూడాల్సిందే. అయితే దీనికి సంబంధించినటువంటి లేఖను ఆయన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు పంపినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఇచ్చేటటువంటి ఆన్సర్ కోసం ఎదురు చూస్తానని చెప్పేసి కూడా ఆయన లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.